కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలని విస్మరిస్తూ ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై వేధింపుల లక్ష్యంగా పనిచేస్తుంది. తాజాగా మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం కూటమి ప్రభుత్వం తాలూకా వేధింపులకి పరాకాష్ఠగా నిలుస్తుంది. నెల్లూరు జిల్లా వరదాపురంలో ప్రభుత్వ భూముల్ని ఆక్రమించి అక్రమంగా క్వాజ్ ఖనిజాన్ని తవ్వి తరలిస్తున్నారని తొలుత ఆరోపించి కేసు నమోదు చేశారు. నిజానికి ఈ వ్యవహారంలో ఆయనకి ఎటువంటి సంబంధం లేకపోయినా సరే కొంతమంది టీడీపీ నాయకులు ఆరోపణలు ఫిర్యాదులు చేయించి కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసులో ఏవన్ ముద్దాయిగా ఉన్న శ్యామ్ ప్రసాద్ రెడ్డికి ముందస్తు జైలు మంజూరు కావడంతో గోవర్ధన్ రెడ్డి గారిని ఎలాగైనా సరే జైలుకి పంపించాలి అనే కుట్రలో భాగంగా తవ్వకాలు జరుగుతున్న సమయంలో ఆయన గిరిజనులు బెదిరించారు అని మైనింగ్ అధికారులతో ఫిర్యాదు చేయించారు. కుట్రలో భాగంగా ఆయనకి బెయిల్ రాకుండా చేసి ఈరోజు ఆయన అరెస్ట్ కావటం మనందరము చూసాము. అంటే రాష్ట్రంలో భారత రాజ్యాంగాన్ని పక్కన పెట్టేసి యథేచ్ఛగా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తుంది కూటమి.